హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమ్య, మాది కనిగిరి. ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ కంటికి విందుని, నోటికి చల్లదనాన్ని, కడుపుకు నిండుతనాన్ని, శరీరానికి ఉత్సాహాన్ని, అందరూ మెచ్చేటటువంటి చిన్న పెద్ద అందరూ కోరుకునేటటువంటి ఫ్రూట్ సలాడ్. సో దాని రెసిపీ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ టు కిచెన్. సలాడ్ కోసం నేను ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. సో ఈ పాలని ముందుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ చేసుకోవాలండి. పాలు హీట్ అయ్యేలోపు ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూసేద్దాం. ఇందుకోసం ఈ కస్టర్డ్ పౌడర్తో మనం తయారు చేసుకోవడానికి దీనిలోకి ముందుగా నేను 1 కప్పు జామ, అరటి, దానిమ్మ, యాపిల్, నేతిలో వేయించినటువంటి బాదం, జీడిపప్పు, ద్రాక్ష కొంచెం తీసుకున్నానండి. అదేవిధంగా కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. దీనికోసం 1 గ్లాస్ పంచదార, 1/2 లీటర్ పాలకి 1 గ్లాస్ పంచదార పడుతుంది. ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసి మనం శనగపిండి పూరీ పిండికి కలుపుకుంటాం కదండి, పూరీలో కర్రీకి అట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇది కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పాలు కాగలేదు, ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. మనకు వంటగది అంటే ఆరోగ్యమే కాదు, అందానికి కూడా చాలా వంటింటి చిట్కాలు చాలా ఉంటాయండి. అందులో నాకు తెలిసిన ఒక చిట్కా మీకు చూపిస్తున్నాను. చిన్న చిట్కా అండి. మనము నిమ్మకాయ తీసుకొని కొంచెం బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి, వంట సోడాలో ఇలా అద్ది మనం మెడ మీద కానీ ఎక్కడైతే మనకి మోచేతులకు కానీ ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో అక్కడ రుద్దేసి ఒక 5 మినిట్స్ ఆగి క్లీన్ చేస్తే బ్లాక్ అంతా పోతూ ఉందండి. పాలు కాగే ఇలా 4-5 పొంగులు వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా పొంగులుతున్నప్పుడు కొంచెం పంచదార, మనం తీసి పెట్టుకున్న పంచదార దీనిలో వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పంచదార అనేది చాలా ఈ హీట్కే కరిగిపోతుంది. అందువల్ల పంచదార వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు మనకు ఆ హీట్కే కరిగిపోతుంది. సో దీనిలో ముందుగా నేను తీసి పెట్టుకున్నటువంటి అరటి, జామ, యాపిల్, దానిమ్మ, డ్రై ఫ్రూట్స్, అన్నీ వేసి బాగా కలుపుతున్నానండి. స్మెల్ భలే ఉందండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది స్మెల్. నిమిషాలు నీళ్ళలో పెట్టగానే ఇది చల్లారిపోయిందండి. చూపిస్తున్నాను. ఇదిగోండి, చిక్కగా బాగా దగ్గరకు వచ్చిందండి. ఫ్రూట్స్ అన్నీ కూడా చిక్కగా చక్కగా ఉన్నాయి. దీనిని మనము ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగా కూల్ అవుతుంది. తినడానికి చల్లగా ఎమ్మిగా తయారవుతూ ఉంటుంది. తర్వాత ఇది ఇంకా కొంచెం గట్టి పడిందండి, చిక్కగా బాగుంది. సో ఇది టేస్ట్ ఎలా ఉందో కొంచెం చూద్దాము. స్వీట్ వచ్చి సరిపోయిందా లేదా. స్వీట్ కానీ ఫ్లేవర్స్ కానీ చక్కగా సరిపోయాయండి. అన్నీ కూడా కస్టర్డ్లో కట్టాయి, అన్ని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి బాగా ఇష్టంగా తింటారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అమరావతి న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి.